ఈ ట్రైన్ కి జనవరి 1వ తారీఖు నుంచి అదే మన కొత్త సంవత్సరం నుంచి టైం టేబుల్ అయితే కొద్దిగా మారింది. వందే భారత్ ట్రైన్ లో ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయి, లోన్ వేసి బయట రాకుండా. ఇదేనండి బయట సెలగలు రాకుండా లోన్ డోర్లు క్లోజ్ చేశారు. గణపూర్ లో మనకి ఒక ఓవర్టెక్, ఇది క్రాసింగ్. వెల్కమ్ టు కాజీపేట్ జంక్షన్ రైల్వే స్టేషన్. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి వస్తుందండి కాజీపేట్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఫుల్ రెనోవేషన్లు అయితే ఉంది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఈ రైల్వే స్టేషన్ని పునరాభివృద్ధి చేస్తున్నారు. సుమారు 24.45 కోట్ల రూపాయలతోటి. అయ్యండి, నేను మీకు అయినా ఈరోజు మరొక బ్యూటిఫుల్ మెమో ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ప్రస్తుతం నేను తెలంగాణలోని కాజీపేట్ జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. మన మెమో ట్రైన్ సిరీస్లో భాగంగా ఈ రోజు మనం కాజీపేట నుండి సికింద్రాబాద్ వెళ్లే మెమో ట్రైన్ లో ట్రావెల్ చేయబోతున్నాం. ఈ ట్రైన్ కి సంబంధించిన చాలా విశేషాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. ప్రస్తుతం మనకైతే టైం లేదు. లోనికి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. కాజీపేట జంక్షన్ మెయిన్ ఎంట్రీ నుంచి మనమైతే లోపలికి వెళ్తున్నామండి. ఫస్ట్ టైం నేను కాజీపేట జంక్షన్ నుంచి వీడియో చేస్తాం. స్టేషన్ లోపల కాగానే ఈ పక్క టికెట్ వెండింగ్ మిషన్స్ ఉన్నాయి, ఈ పక్క టికెట్ బుకింగ్ కౌంటర్ అయితే ఉందని నేను టికెట్ తీసుకున్నాను. మనకి కాజీపేట నుంచి సికింద్రాబాద్కి 30 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. 132 కిలోమీటర్లకి ఆర్డినరీ ఛార్జెస్ అనమాట. ఈ రోజు మనం జర్నీ చేయబోయేది. మనకి స్టేషన్ లోపలికి రాగానే 1 నెంబర్ ప్లాట్ఫామ్ వస్తుంది. ఇక్కడ డిస్ప్లే బోర్డు కూడా ఉందండి. 67764 2 నెంబర్ ప్లాట్ఫామ్ లో ఉంది. కాజీపేట నుంచి సికింద్రాబాద్ వెళ్ళే మెమో ట్రైన్. ప్రస్తుతం టైం వచ్చేసి ఉదయం 5:28 అవుతుంది. మన ట్రైన్ బయలుదేరేది 5:35. అదిగోండి మన మెమో ట్రైన్ 2 నెంబర్ ప్లాట్ఫామ్ లో ఉంది. ఇది 1 నెంబర్ ప్లాట్ఫామ్. కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్ లో మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. స్టేషన్ కోడ్ వచ్చేసి KZJ. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి పైకి వచ్చానండి. చూసారా, ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కాజీపేట జంక్షన్ ది. చాలా బాగా రెనోవేషన్ చేశారు. ఇప్పుడు మనం జర్నీ చేయబోతున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 67764 కాజీపేట నుంచి సికింద్రాబాద్ వెళ్లే మెమో ప్యాసింజర్. ఈ రైలు ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 5:30 కాజీపేట నుంచి బయలుదేరి ఉదయం 9:10 సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు టైమింగ్స్ అయితే కొంచెం మారినాయండి. ఇంతకు ముందు టైమింగ్ చూసుకుంటే మనకి ఉదయం 5:30 బయలుదేరేది. దురంతో కోచ్లు రాయ్పూర్ సికింద్రాబాద్ 12772 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చింది ట్రైన్. అది మన ట్రైన్ 2 నెంబర్లో ఉంది. ప్రస్తుతం టైం వచ్చేసి 5:34 అవుతుంది. మన టైం లేదు, ముందెళ్ళి బండి ఎక్కేద్దాం. ఇదేనండి మన మెమో ట్రైన్. మొత్తం 12 కోచ్లు మెమో ట్రైన్, 12 కూడా ఆర్డినరీ కోచెసే. ప్రస్తుతం టైం చూసుకోవచ్చు 5:37 అయిపోయిందండి. మన ట్రైన్ బయలుదేరే టైం అయితే అయిపోయింది. స్టార్టింగ్ నుంచే 2 నిమిషాలు డిలేలో ఉన్నాం. సో విషయం ఏంటంటే పక్కన చూసారా రాయ్పూర్ సికింద్రాబాద్. ఆ ట్రైన్ వెళ్ళిన తర్వాత మన ట్రైన్ అయితే వదులుతాడనమాట. రాయ్పూర్ సికింద్రాబాద్కి సిగ్నల్ వచ్చేసింది. బండి కూడా వెళ్ళిపోతుందండి. అది వెళ్ళిన తర్వాతే మన ట్రైన్కి సిగ్నల్ వచ్చేది. ఈ కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్లో ప్రతిరోజు సుమారు ఒక 150 రైళ్లకు పైగా హాల్టింగ్ ఉందండి. ఇది ఒక మేజర్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఈ కాజీపేట జంక్షన్ నుంచి మనకి 3 రూట్లు అయితే ఉన్నాయండి. ఒకటి సికింద్రాబాద్ వైపు, ఇంకొకటి మనకి విజయవాడ వైపు, ఇంకొకటి రాయ్పూర్ వైపు. మనకి రాయ్పూర్ ఇటు న్యూఢిల్లీ వెళ్ళొచ్చు, ఇటు మన సికింద్రాబాద్, ఇటు ముంబై సైడ్ వెళ్ళొచ్చు, అటు విజయవాడ, చెన్నై, దేశంలోని కొన్ని ముఖ్యమైన నగరాలకి అనుసంధానం కల్పిస్తుందండి ఈ జంక్షన్ రైల్వే స్టేషన్. అందుకే ఇది ఒక మేజర్ జంక్షన్ రైల్వే స్టేషన్ అయింది. Secunderabad memo is ready to leave from platform number 2. We wish you comfortable, happy and safe journey. సో మొత్తానికి మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేసిందండి. బయలుదేరిపోయాం కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి. సుమారు 12 నిమిషాల ఆలస్యంగా మనం కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతున్నాం. మన ట్రైన్ అలా బయలుదేరుతుందో లేదో పక్క ప్లాట్ఫామ్ కూడా ట్రైన్ వస్తుంది. వ్యాప్సేవం లోకో తోటి దక్షిణ్ ఎక్స్ప్రెస్. బాయ్ బాయ్ కాజీపేట్ జంక్షన్. ఎంతమంది ఉన్నారు కాజీపేట నుంచి? కాజీపేట్ ఎలక్ట్రిక్ లోకో షెడ్. దాటిన తర్వాత డీజిల్ లోకో షెడ్ ఉంటుంది. కాజీపేట్ జంక్షన్ డీజిల్ లోకో షెడ్. ఇది డీజిల్ లోకో అన్నింటికి మెయింటెనెన్స్ అవుద్ది అనమాట. ఎంట్రీ అయితే సూపర్ ఉందండి.
కోనార్క్ ఎక్స్ప్రెస్ ఫస్ట్ క్రాసింగ్ అయిపోయింది. కోనార్క్ ఎక్స్ప్రెస్. ప్రస్తుతం మా కోచ్లో పరిస్థితి ఇదండి. పర్లేదు, మనకి కాజీపేటలో కొంతమంది వరకు ఫుల్ అయితే అయ్యారు. ఇంకా చూడాలి, వెళ్ళే కొద్ది ట్రైన్ అయితే ఫుల్ రష్ ఉంటుంది అనుకుంటున్నాం ఈరోజు. ఇంకా మన మెమో ట్రైన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సేమ్ మనం ఇంతకుముందు సింగరేణి మేము బోధన్, కరీంనగర్ ఇవన్నీ చేసాం కదా, సేమ్ అదే మెమో ట్రైన్ అనమాట. రేక్ షేరింగ్ ఇది. కోనార్క్ తర్వాత మనకి మరొక క్రాసింగ్ అండి. హడప్సర్ నుంచి కాజీపేట వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ అది. 17013 ట్రైన్ నెంబర్. మనకి రెండవ క్రాసింగ్. ఏంటంటే మనకి ఇంకా పూర్తి తెల్లలేదు కాబట్టి బయట వ్యూ అయితే అంతగా కనిపించదండి. కానీ ఇలా పొద్దున్నే జరిగి మాత్రం సూపర్ ఉండబోతుంది. దీని తర్వాత మనకి ఇంకా చాలా క్రాసింగ్లు అయితే ఉన్నాయి, మొత్తం కవర్ చేద్దాం ఈరోజు. మనం ట్రైన్ బయలుదేరిన తర్వాత ఫస్ట్ హాల్ రైల్వే స్టేషన్ అండి ఘనపూర్ రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఇక్కడ క్రౌడ్ చాలామంది ఉన్నారండి, అంతా లోకల్ ప్యాసింజర్స్. ఘనపూర్కి ఆన్ టైంకే వచ్చింది. ఇక్కడ అఫీషియల్గా మనకి 1 minute స్టాప్ ఉంది, కానీ ఇంకొంచెం సేపు అయితే అవుతుంది అనమాట ట్రైను. ఏంటంటే మనం ఇందాక కాజీపేట జంక్షన్లో చూసాం కదా దక్షిణ ఎక్స్ప్రెస్, అదైతే ఇక్కడ ఓటీ పడుతుంది అనమాట. అది కూడా వచ్చేస్తుంది, ట్రైన్ వెనకాలే ఉంది. నిజాముద్దీన్ హైదరాబాద్ దక్షిణ్. సుమారు 5:30 గంటలు లేట్గా నడుస్తుంది ఆ ట్రైను. దక్షిణ వెళ్ళింది, మళ్ళీ ఇంకో గ్రీన్ పడింది, అటో గ్రీన్ పడింది, ఇటు కూడా గ్రీన్ పడిందండి. ఇటు గ్రీన్ ఏంటంటే వందే భారత్ వెళ్తుంది అనమాట. 20707 సూపర్ అండి. గన్పూర్లో మనకి ఒక ఓవర్టేక్, ఇటు క్రాసింగ్. ఈ 20707 సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్. విశాఖపట్నం సికింద్రాబాద్ గరీబ్ రథ్. సో మొత్తానికి 2 ఓటీలు పడిన తర్వాత మన ట్రైన్కి అయితే సిగ్నల్ వస్తుందండి. సౌండ్ వినారా, భలే అవుతుంది. ఇక మన ట్రైన్కి హాల్టింగ్స్ చూసుకుంటే మొత్తం 12 హాల్ట్ రైల్వే స్టేషన్స్ లాగుతుందండి. కాజీపేట సికింద్రాబాద్ కలిపి మొత్తం 14 స్టేషన్స్, మొత్తం 332 కిలోమీటర్లు అనమాట. సో టోటల్గా 132 కిలోమీటర్ల ప్రయాణ దూరం. ప్రయాణ సమయం వచ్చేసి మనకి సుమారు 3 గంటల 35 నిమిషాలు. ఇంకోటి ఏంటంటే మన ట్రైన్ గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ ట్రైన్కి జనవరి 1వ తారీఖు నుంచి, అదే మన కొత్త సంవత్సరం నుంచి టైం టేబుల్ అయితే కొద్దిగా మారింది. ఇంతకుముందు ఈ ట్రైన్ మనకి కాజీపేటలో 5:30కు బయలుదేరి సికింద్రాబాద్ 8:45 కల్లా చేరుకునేది. ఇప్పుడు ఏంటంటే మనకి కాజీపేటలో 5:35 బయలుదేరి మనకి సికింద్రాబాద్ 9 గంటల 10 నిమిషాలకి అయితే చేరుకుంటుంది. కొద్దిపాటు మార్పులు అయితే జరిగినాయి అనమాట. ఇంతకుముందు ప్రయాణ సమయం మనకి 3 గంటల 10 నిమిషాలు అంతా ఉండేది. ఇప్పుడు ఈ 132 కిలోమీటర్లకి 3 గంటల 35 నిమిషాల సమయం అయితే తీసుకుంది. సిగ్నల్ కూడా వచ్చేసింది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రఘునాథపల్లి. ఘనాపూర్ కూడా ఫుల్ రెనోవేషన్లో ఉంది. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే చిన్న హాల్ రైల్వే స్టేషన్స్ ఉంటాయండి ఈ రూట్లో అన్నీ కూడా. మనకి పొద్దున్నే జర్నీ స్టార్ట్ అయింది, కానీ మనకి ఎనర్జీ డ్రింక్ పడలేదు. జస్ట్ ఇప్పుడే తీసుకున్నాం టీ. చాలా రోజుల తర్వాత మెమో ట్రైన్లో టీ తాగాను, పర్లేదు, బాగానే ఉంది. వెల్కమ్ టు రఘునాథపల్లి, 2వ హాల్ రైల్వే స్టేషన్ అండి. మొత్తం 12 హాల్ రైల్వే స్టేషన్లు అని చెప్పాను కదా. మొత్తం కలిపితే మొత్తం 14 స్టేషన్స్ సికింద్రాబాద్ కాజీపేట కలిపితే. ఇక్కడికి మన ట్రైన్ 20 నిమిషాలు ఆలస్యంగా వచ్చిందండి. 2 ఓటీలు పడినాయి కదా, సిగ్నల్ కూడా వచ్చేసింది. అయ్యో, కోతులకి ఎత్తున్నాయండి ట్రైన్లోకి. మూవీ లోనికి వెళ్ళిపోతుంది కోతులు. సిర్పూర్ కాగజ్ నగర్ ఇంటర్సిటీ. మొత్తానికి అలా పూర్తిగా తెల్లారిపోయిందండి. మన నెక్స్ట్ హాల్ స్టేషన్ కూడా వచ్చేసాం అప్పుడే, జనగాం. ఓ వెల్కమ్ టు జనగాం.
స్టేషన్ కోడ్ వచ్చేసి ZN. జనగాం వచ్చేసరికి మా కోచ్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయిందండి. అదే 20 నిమిషాలు ఆలస్యంగా మనం జనగాం రైల్వే స్టేషన్కి చేరుకున్నాం. ఇది కూడా ఫుల్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇదే కాదు, మన తెలంగాణలో చాలా స్టేషన్స్ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో అభివృద్ధి అయితే చెందుతున్నాయి, పునరాభివృద్ధి. జనగాం తర్వాత మన ట్రైన్ ఆగేది పెంబర్తిలో. అదిగోండి బోర్డు అక్కడ ఉంది, పాప రెస్ట్ తీసుకుంటుంది. అండర్ కన్స్ట్రక్షన్ కదా. ఆహా, పొద్దున్నే వచ్చేసారండి సూర్యభాగం వాళ్ళు. అద్దరిపోయింది. ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే మాత్రం అద్దరిపోయింది. నెక్స్ట్ స్టాప్ కూడా వచ్చాం, పెంబర్తి. ఏంటి ఆ పక్క వెళ్ళిపోతుందండి బండి. ఇటు పక్క ఏదో డీజిల్ లోకోమోటివ్ ఉంది ప్లాట్ఫామ్ మీద, ట్రాక్ మీద. అదిగోండి అటుపక్క డీజిల్ లోకోమోటివ్స్ ఉన్న లైన్గా. అందుకే మన ట్రైన్ ఇప్పుడు ఇటుపక్క వచ్చింది ప్లాట్ఫామ్. ఆహా, ఎంత బాగుంది పొద్దున్నే ఈ వ్యూ. కొంచెం తొందరగా పైకి వచ్చేస్తే బాగుంటుంది, సెలహేస్తుంది. WDG4 3 డీజిల్ లోకోమోటివ్లు. పెంబర్తి రైల్వే స్టేషన్లో ఇంకొకసారి టీ తీసుకున్నాం. ఇది ఆలేరు టీ అంట. ఆలేరులో టీ ఫేమస్ అంట. సో టేస్ట్ చేద్దామని ఇది కూడా తీసుకున్నాం. పెంబర్తి ఏంటి పక్క బోర్డు మ్యాచిపోయింది. బాయ్ పెంబర్తి. మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఆలేరు అండి. అవుటర్లో ఒక ట్రైన్ ఆగుంది. ఏంటంటే మన ట్రైన్ ఇప్పుడు లూప్ లైన్ నుంచి మెయిన్ లైన్లోకి వస్తుంది, అందుకోసం ఆపాడు అనమాట ఆ ట్రైన్ని. అది ఏ ట్రైన్ అనుకుంటున్నారు? కృష్ణా ఎక్స్ప్రెస్ ఆదిలాబాద్ నుంచి తిరుపతి అయితే వెళ్తుందండి. ఇంకొక క్రాస్ ఓవర్ అయితే అయిపోయింది మనకి. ఆలేరు 6 గంటల 59 నిమిషాలకు రావాల్సిన ట్రైన్ 7 గంటల 23 నిమిషాలకు వచ్చింది. ఆలేరు నుంచి బయలుదేరిపోయామండి. చూసారా, ఫుల్ హౌస్ఫుల్ బోర్డు మన ట్రైను. ఏంటంటే చలిగాలి వేస్తుంది, ఫుల్ డోర్ క్లోజ్ చేశారు. సో అందుకే మీకు బయట ఎక్కువ చూపించలేకపోతున్నాం. వెల్కమ్ టు వంగపల్లి, చిన్న రైల్వే స్టేషన్. వంగపల్లి స్టేషన్ చూసారు ఎంత బాగుందో. మొత్తానికి ఈరోజు మనకి ఇది లోకల్ వందే భారత్ ట్రైన్ అనిపించుకుందండి. ఏంటంటే వందే భారత్ ట్రైన్లో ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయి, లోన్ వేసి బయటికి రాకుండా. ఇదేంటంటే బయట చలిగాలి రాకుండా లోన్ డోర్లు క్లోజ్ చేశారు. అది సిగ్నల్ కూడా వచ్చేసింది. వంగపల్లి, బాయ్ వంగపల్లి. నెక్స్ట్ స్టాప్ యాదాద్రి. తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే ఇప్పుడు వెళ్ళింది. దూరంగా చూపించడానికి యాదగిరి కూడా కనపడుతుంది. అబ్బా, డోర్లు తీయడానికి లేదు, మీకు చూపించడానికి ఇబ్బందిగా ఉంది ఇక్కడ. వెల్కమ్ టు యాదాద్రి రైల్వే స్టేషన్కి స్వాగతం, సుస్వాగతం. అటుపక్క యాదాద్రి కొండ చూపిందాం అనుకున్నానండి, డోర్ క్లోజ్ చేసి ఉన్నాయి. కొంచెం ఇబ్బందిగా ఉంది చూపించడానికి, ఎందుకంటే మనం ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టకూడదు కదా. సో అందుకే ఆగామన్నమాట. ఉదయం 7 గంటల 19 నిమిషాలకు రావాలి యాదాద్రి రైల్వే స్టేషన్కి. ఇదేంటిది సాయంత్రం 6:49 అయింది. ఓహో, యాదాద్రి రైల్వే స్టేషన్లో టైం చూసి దెమ్మ తిరిగిపోయింది. సాయంత్రం 6:50 అయింది టైము స్టేషన్లో. మనకి ఇటు సైడ్ అయితే వస్తుందండి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. మిస్ అయింది ఈ జర్నీలో, నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా కవర్ చేసి చూపిస్తాను. వెల్కమ్ భువనగిరి. స్టేషన్ కోడ్ BG. భువనగిరి లేదా కోట ఉంది పైన. భువనగిరి వచ్చేసరికి సమయం ఉదయం 7 గంటల 52 నిమిషాలు. ప్రస్తుతం మనం 22 నిమిషాలు ఆలస్యంలో ఉన్నామండి. క్రౌడ్ అలాగా ఫుల్ అవుతూనే ఉన్నారు మన ట్రైను. చాలా రోజులైంది మనం ఈ క్రౌడ్ చూసి. భువనగిరి తర్వాత మన ట్రైన్ ఆగేది BB నగర్ రైల్వే స్టేషన్లో. బాయ్ భువనగిరి. ఇంగ్లీష్లో చూసారా, భువనగిరి అంట. ఏం పేర్లో ఏంటో. ఇక్కడి నుంచి మనకి కోట కనపడుతుంది, భువనగిరి కోట. అదిగోండి కొండపైన కోట.
స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్. సూపర్ సూపర్ ఉంది లొకేషన్. పగిడిపల్లి జంక్షన్ దగ్గరికి వస్తామండి. అదిగోండి గుంటూరు లైన్, అది సింగిల్ లైన్. అది బీబీ నగర్ వచ్చేసరికి ప్రస్తుతం మనం అరగంట ఆలస్యంలో ఉన్నామండి. పావుతకు 8 రావాల్సిన ట్రైన్ 8 వచ్చింది. స్టేషన్ కోడ్ బిఎన్, బీబీ నగర్. గట్ కేసర్ ఏంటిది అలా వచ్చింది, లేదు సిగ్నల్ వస్తుంది. గట్ కేసర్ నుంచి బయలుదేరాం కదండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చర్లపల్లి. వెల్కమ్ టు చర్లపల్లి. స్టేషన్ కోడ్ వచ్చేసి సిహెచ్జెడ్. చూసారా చర్లపల్లి వచ్చేసరికి క్రౌడ్ ఎలా దిగిపోతున్నారు. అదంతా కూడా డైలీ ప్యాసింజర్స్ అనమాట. డ్యూటీలు చేసుకునే వాళ్ళు, కాలేజీకి వెళ్ళే వాళ్ళు మొత్తం అందరూ కూడా. చర్లపల్లి లూప్ లైన్లో ట్రైన్ అని చూడండి. ఇది చర్లపల్లి నర్సాపూర్ స్పెషల్ ట్రైన్. ప్రస్తుతం మనం 40 నిమిషాల ఆలస్యంలో అయితే ఉన్నామండి. చర్లపల్లి తర్వాత మన ట్రైన్ ఆగేది మౌలాలి రైల్వే స్టేషన్లో. మనకి మౌలాలి తర్వాత సికింద్రాబాద్. బై బాయ్ చర్లపల్లి. మౌలాలి మెమో కార్స్. మన ట్రైన్కి మెయింటెనెన్స్ జరిగేది అక్కడేనండి. మెమో ట్రైన్స్కి అన్నింటికి కూడా మెయింటెనెన్స్ జరిగేది అక్కడే. చూసారు ఎన్ని ఉన్నాయా మెమో ట్రైన్స్, ఎంఎంటీఎస్ ట్రైన్స్. ఇప్పుడు మన ట్రైన్ సికింద్రాబాద్ వెళ్ళిన తర్వాత సికింద్రాబాద్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట మెయింటెనెన్స్ చేసుకోవడానికి. ఆ లోపల వందే భారత్ ట్రైన్ కూడా ఉందండి. మౌలా అలీ 8:57 అయింది మౌలా అలీ వచ్చేసరికి. సాయినగర్ కాకినాడ పూట, పావనగర్ కాకినాడ పూట, రెండింటిలో ఒక ట్రైన్. మౌలాలి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి MLY. మౌలాలి ఇటుపక్క ఒక ట్రైన్ అని చూడండి. కాచిగూడ, రేపల్లె, సికింద్రాబాద్, మణుగూరు, కాచిగూడ, వికారాబాద్, రేపల్లె, సికింద్రాబాద్. డెల్టా ఎక్స్ప్రెస్ అని చూసారా? డెల్టా ఎక్స్ప్రెస్కి రేక్ షేరింగ్ ట్రైన్స్ అనమాట అవి. మౌలాలి నుంచి బయలుదేరేసరికి మనకి ఉదయం 8:59. నెక్స్ట్ స్టాప్ సికింద్రాబాద్. ఆల్రెడీ వచ్చినట్టే మనం. చాలామంది అయిపోయారండి. బై బాయ్ మౌలా అలీ. సికింద్రాబాద్ ల్యాండింగ్ ఇచ్చేద్దాం. ఈ పక్కన చూసారా ఇంకో డెమో ట్రైన్ ఉంది. ఇది సేమ్ ట్రైన్, కాకపోతే అది డెమో ట్రైన్. మనది మెమో ట్రైన్. పద్మావతి ఎక్స్ప్రెస్ మెయింటెనెన్స్ ఏరియాలోకి వెళ్ళిపోతుంది. తిరుపతి సికింద్రాబాద్ పద్మావతి ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు సికింద్రాబాద్ జంక్షన్.
ఫైనలీ ఆన్ టైంకి వచ్చామండి. ఆన్ టైం కాదు, కొంచెం బిఫోరే వచ్చాము. ఇదిగోండి రాయపూర్ ఎక్స్ప్రెస్, రాయపూర్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ మనల్ని ఫస్ట్ ఓటీ కొట్టింది కాజీపేట జంక్షన్లోనే. ఏంటంటే ఇంతకుముందు 8:45 రావాలి ట్రైను. ఆ లెక్క చూసుకుంటే డిలే అయినట్టే. జనవరి 1 నుంచి మనకి టైం టేబుల్ మార్చాడు కదా, సో దాని లెక్కలోనే మనకి కొద్దిగా బిఫోర్ వచ్చిందనమాట. ఓవరాల్గా మన జర్నీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నాకైతే బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు ఈ ట్రైన్ ఉంది కదా, ఈ ట్రైన్ ఇప్పుడు మౌలాలి మెయింటెనెన్స్ ఏరియాలోకి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ మెయింటెనెన్స్ చేసుకొని సికింద్రాబాద్ నుంచి ఈవినింగ్ చిత్తాపూర్ అయితే వెళ్తుందన్నమాట ఈ ట్రైను. మొత్తం 20 రేక్ షేరింగ్లు ఉన్నాయండి ఈ మెమూ ట్రైన్కి. ఆ 20 రేక్ షేరింగ్లు ఏంటి అన్నది మనం నెక్స్ట్ జర్నీలో మాట్లాడుకుందాం. ఇదే మెమూ ట్రైన్లో మళ్ళీ మనం ఇంకో జర్నీ చేయాలి. ఓవరాల్గా ఇదండి మరి మన జర్నీ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.